మాజీ మంత్రి కేటీఆర్ని జైల్లో పెట్టాలంటూ కూడా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం దీని మీద స్పందించడానికి రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒక కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖల సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది పూర్తి అవగాహన రాహిత్యం, బాధ్యత రాహిత్యం, ఒక రకంగా తెలివి తక్కువతనం, పిచ్చితనం. ఎందుకు జైల్లో పెట్టాలంటే కేటీఆర్ గారిని? అది కూడా కేంద్ర మంత్రి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సంబంధించి నాకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, కేటీఆర్ను జైల్లో పెట్టాలి, జైల్లో పెట్టకపోతే నేను యుద్ధం చేస్తా, ఇవా అండి? రాష్ట్రానికి పనికొచ్చే మాటలు ఏమన్నా పనికొచ్చే కెపాసిటీ ఉందా? ఇట్లాంటి చెత్త మాటలు మాడకుండా తిరుగుతారా? ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయాలో చర్చ చేయడానికి వస్తావా? ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఐటీ మంత్రిగా ఉండి ఐటీ రంగాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక లీడర్ని, ఒక మంత్రి గారిని, మాజీ మంత్రిని, ఒక నాయకుడిని పట్టుకొని అరెస్ట్ చేయాలి అని ఏం చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేసిండు, నన్ను అరెస్ట్ చేసిండు. ఎందుకు అరెస్ట్ చేసినారు మిమ్మల్ని? కేటీఆర్ ఏమన్నా ప్రశ్నపత్రాలు లీక్ కేసులలో ఉన్నాడా, లేకపోతే ఎమ్మెల్యేలను గొలే కేసులు ఉన్నాడా? దేంట్లో ఉన్నాడండి? ఎందుకు చేస్తారు? చర్చ చేద్దామా? కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే జనం నవ్వుకుంటారు, మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలనుకుంటారు తప్పితే మీ పదవికి గౌరవం ఉండదు. ఇప్పటికైనా ఇటువంటి మాటలు మాడకుండా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెస్తారో తేలవండి, కానీ ఈ మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతున్న విషయాన్ని గమనించాలి. గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేశారని ఇప్పుడు ఖచ్చితంగా జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తుంది సంజయ్. దేనికి రాజకీయ కక్ష సాధింపు చేసినాము? మీరు గతంలో సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, వీళ్ళని పెట్టారు. కేంద్ర హోంశాఖ ఇదేమన్నా మంత్రుల పైన కేసులు పెట్టడము, జైల్లో వేయించడము మంత్రులు ముఖ్యమంత్రులు చేస్తారా? నీ దగ్గర ఏదైనా మా మీద ప్రూఫ్ ఉంటే, అవినీతి చేసినామని మాట్లాడిండు, ఇంకేదో మాట్లాడిండు, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే నువ్వు పెట్టాలన్నప్పుడు కేసు పెట్టు. నువ్వు కేంద్ర హోంమంత్రి కదా, ఒక కేసు పెట్టు, దర్యాప్తు చేయించు. అంతేగాని అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేయాలి, యుద్ధం చేస్తాను, గిదా మాట్లాడేది? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు? తెలంగాణ రాష్ట్ర యువతకి ఏం చేస్తావు? ఏం కంపెనీలు తీసుకొస్తావు? కేంద్రం నుంచి ఏం సహకారం తీసుకొస్తావు? ఇది మాట్లాడతారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గురించి అవుట్డేటెడ్ పార్టీ అని, బంగ్లాదేశ్ రాష్ట్రంతో అని ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడతారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల మధ్యలోనే పోటీ ఉండబోతుంది, బీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అంటున్నారు. నేనేమంటున్నా అన్నాడు కదా, ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడి నుంచి. నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ 10% సర్పంచులు, ఎంపీటీసీలు, ఓ 4 జడ్పీటీసీలు గెలువు. మీ ఇంకో కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ 4 జడ్పీటీసీలు గెలవమని చెప్పు. ఎందుకు ఇటువంటి చిల్లర మాటలండి? ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేసినటువంటి విష ప్రచారం వల్ల జాతీయ పార్టీలను చెప్పుకోవడం మూలాన నరేంద్ర మోదీ గారి దయ మీద గెలిచినావు. అంతకు 3 నెలల ముందే కదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద ఎమ్మెల్యే ఓడిపోయినావు, నీ సహచార ఎంపీలు కూడా ఓడిపోయినారు, మీ కేంద్ర మంత్రి గారు అయితే పోటీ చేయకుండా పారిపోయినాడు కదా. కాబట్టి నీకు నిజంగా దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ హియర్. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి తెల్లారి మాట్లాడతా. దమ్ముంటే నిజంగా కేటీఆర్ గురించి మాట్లాడే శక్తి నీకు లేదు, కేటీఆర్కి కాలుగొడి సరిపోవు, కానీ దమ్ముంటే నీ దగ్గర 10%, ఎక్కువ చెప్తలేను, 7 ఉంటాయి కదా అసెంబ్లీ స్థానాలు, ఓ 750-800 గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, ఓ 70-80 గెలువు. అంత కలిసి ఒక 20-30 మండలాలు ఉంటాయి కదా, ఓ 4 జడ్పీటీసీలు గెలువు. నువ్వు నిలబెట్టి నువ్వు దగ్గర నుండి గెలిపి. బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ కాదు, మీద అవుట్డేట్ వ్యవహారం. కాబట్టే మిమ్మల్ని అక్కడ నితీష్ నారా డిపెండెంట్ అలయన్స్ చేసిండ్రు, ఇక్కడ రేవంత్ రెడ్డి డిపెండెంట్ అలయన్స్ లాగా మాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఊరికి వస్తున్నారు. అసలు మీరు బీజేపీ మంత్రులా, కాంగ్రెస్ అధికార ప్రతినిధులా? చెప్పాలి, జనం అర్థం చేసుకుంటున్నారు. అలా కానీ కాంగ్రెస్ నాయకులేమో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, 2 పార్టీలు కలిసి ఇక్కడ దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అర్థం కాదు మిత్రమా, ఎందుకైతుంది? 38 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎమ్మెల్సీలు ఉండి 23 సంవత్సరాల పైన రాజకీయ ప్రస్థానం ఉండి, ఉద్యమ ప్రస్థానం ఉండి, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏలి, ఒక కేసీఆర్ లాంటి ఒక టాలెస్ట్ లీడర్ మాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇంత మంచి నాయకత్వం ఉన్నప్పుడు, రాష్ట్రం మీద పూర్తిస్థాయి అవగాహన, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఇంకా మీద ఎందుకు విలీనం కావాలి? అర్థం కాలే. ఇది ఏదో ఊహగానం వాళ్ళే చేసుకొని, ఎవరో 2 ప్రశ్నలు వేస్తే వాళ్ళే మాట్లాడి విలీనం చేసే అవసరమూ లేదు, వాళ్ళని దేహీనాల్సిన అవసరం లేదు. కక్ష సాధింపు చేసేది వాళ్ళు. ఇవాళ కవిత గారిని కానీ, ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళని కానీ, సిసోదియా లాంటి వాళ్ళని నెలల తరబడి జైల్లో పెట్టి సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ చేసింది? మొన్న ఏం అబ్జర్వేషన్ చేసింది? మీరు దర్యాప్తుల పేరుతోటి దర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయి విచారణ కంప్లీట్ చేస్తలేరని చెప్పి నెలల తరబడి ఇండెఫినెట్ టైంకి ఎవరిని జైల్లో పెట్టదని చెప్పలే. ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు?
రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెట్టేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ చూస్తలేదా దేశం? మేము ఎక్కడ చేసినాం? చేసుంటే నువ్వు జైలు ఉండాలి కదా. చేసుంటే మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మమ్మల్ని తిట్టుకుంటా రాష్ట్రం అంతా తిరుగుదురా? వీఆర్ డెమోక్రటిక్ ఇనఫ్ కాబట్టే మీరు ప్రచారం చేసుకోగలిగినారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కలిసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బద్ధ శత్రువులాగా వ్యవహరిస్తుంటారు కదా వీళ్ళిద్దరు. కనబడతలేదా? ఇప్పుడు కేంద్ర స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ నడుస్తుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యల గురించి నేను మాడదలుచుకోను, కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. గురుకులాలలో సమస్యలు ఉన్నాయి. నాసిరకం భోజనం పెడుతున్నారని చెప్పేసి అవినీతి జరుగుతుందని తెలుస్తూ ఉంది. లేకపోతే మహిళల మీద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ ఇబ్బంది ఉంది. రైతు బంధు రాలేదు. రాష్ట్రానికి మీరు ఎట్లా రూపాయి రాలేదు కేంద్రం నుంచి? ఇవి మాట్లాడతారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతారా? మేము ప్రతిపక్షంలో ఉంటే ఇక్కడ లేము అక్కడ లేము కదా, మరి మా మీద ఎందుకు రోజుతే పొందలేదు? ఇప్పుడు ఈ రెండు పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్? వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటండి? స్థానికంగా కాదు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి సోయ అనేది బీఆర్ఎస్కి ఉందనే విషయం ప్రజలకు తెలుసు. 10 ఏళ్ళు చూసిండ్రు. రేపు పొద్దున ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైనటువంటి పోటీదారుగా మేమే ఉంటాము. అది మీరు చూస్తారు కూడా. అంతేగాని నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ను విమర్శించాలి బీజేపీ, మమ్మల్ని విమర్శించింది అంటున్నా. దాన్ని బట్టి క్లియర్ అర్థమవుతలేదా? రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది అని బీజేపీ కేంద్ర మంత్రి చెప్తాడు, నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి ఎవరు కావాలన్నట్టు ఇదంతా? వాళ్ళకి అవగాహన ఉన్నట్ట, మాకున్నట్ట? కాబట్టి వాళ్ళ ఒక అవగాహనతో పనిచేసి బీఆర్ఎస్ను మరింత బలహీనపరచాలని చూస్తున్నారు తప్పితే మరొకటి కాదనేది నా ఉద్దేశం.